ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు. నిశ్శబ్దసేవ. పచ్చని వరిపొలాల మధ్య వంకల నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం రామపురంలో వేణు అనే యువకుడు ఉండేవాడు. వేణు శ్రద్ధగల రైతు, కాని అతని నిజమైన అభిరుచి కథలు చెప్పడం. పాత తెలుగు సామెతల్లోని జ్ఞానాన్ని అతని ఎంతగానో ప్రేమించేవాడు. అయితే ఒక సామెత మాత్రం అతన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరిచేది. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు. అమ్మా, సాధారణంగా ఘాటుగా ఉండే ఉల్లిపాయను తల్లి నిస్వార్థ ప్రేమతో ఎలా పోల్చగలము అని అతను తరచుగా తన తల్లి లక్ష్మిని అడిగేవాడు. దయకు అంతులేని శ్రమకు పేరుగాంచిన లక్ష్మి నవ్వి, వేచిచూడు నా కొడుకా, జ్ఞానం తరచుగా కన్నీళ్లను తెప్పించే చోట్ల కూడా దొరుకుతుంది అని చెప్పేది. రామపురంలో ప్రజలందరూ సాధారణ కూరగాయలు పెంచే ఒక ఉమ్మడి తోట ఉండేది. ఆ ఉల్లిపాయలను వృద్ధుడు, నిశ్శబ్దంగా ఉండే బలరామని వ్యక్తి చూసుకునేవాడు. బలరాం వంగిపోయి ఉండేవాడు. అతని దుస్తులెప్పుడూ మట్టి, ఉల్లిపాయ వాసనతో కొద్దిగా ఘాటుగా ఉండేవి. ఉల్లిపాయల పట్ల అతనికున్న ప్రేమను చూసి గ్రామస్తులు తరచుగా జోకులు వేసేవారు. బలరాం తాతగారు తన సొంత కుటుంబం కంటే తన ఉల్లిపాయలనే బాగా చూసుకుంటాడు అని వారు నవ్వుకునేవారు. అతను చేస్తున్న నిశ్శబ్ద సేవ గురించి వారికి తెలియదు. వేసవి పరీక్ష. నిజమైన పరీక్ష చాలా భయంకరమైన వేసవిలో వచ్చింది. రామపురం గుండా తీవ్రమైన వడగాలులు వీచాయి. వర్షాలు కురవలేదు. పొలాలు పగిలిపోయాయి. బావుల్లో నీటిమట్టం తగ్గింది. దీంతో జ్వరం, కడుపునొప్పి, వడదెబ్బ వంటి అనారోగ్యాలు వ్యాపించడం మొదలైంది. వేడి కారణంగా ఇప్పటికే బలహీనపడిన ప్రజలు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలయ్యారు. వేణు తల్లి లక్ష్మి, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కూడా జ్వరానికి గురయింది. ఆమె శరీరం నొప్పెట్టింది. తల కొట్టుకున్నట్టుగా నొప్పిపెట్టింది. ఆమె ఆకలి మాయమైంది. వేణు తనకు తెలిసిన ప్రతి ఇంటి వైద్యం చేశాడు. చల్లటి గుడ్డలు, మూలికా కషాయాలు మరియు ప్రార్థనలు. కాని జ్వరం మాత్రం తగ్గలేదు. పుట్టినప్పటినుండి తనను పోషించిన తన తల్లి బాధను చూసి తన చేతులు ఏమీ చేయలేకపోతున్నాయని తీవ్రమైన నిస్సహాయత అతనిపై ఆవరించింది. ఆ సాయంత్రం బలరాం తాత వారి తలుపు వద్దకు వచ్చాడు. అతను ఏదైనా ఖరీదైన మందుతో కాకుండా తన అత్యుత్తమ ఎర్ర ఉల్లిపాయలతో నిండిన చిన్న బుట్టతో వచ్చాడు. ఆ బలమైన భూమి వాసన వెంటనే గదిని నింపింది. వేణు, నీ తల్లికి కేవలం చల్లదనం కాదు, వేడి నుండి రక్షణ మరియు బలం అవసరం అని బలరాం నెమ్మదిగా అన్నాడు. ఈ ఉల్లిపాయలను గ్రైండ్ చేసి కొద్దిగా తేనెతో కలిపి ఆమెకు తాగివ్వు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు చేసి కొద్దిగా నలిపి ఆమె నిద్రిస్తున్నప్పుడు ఆమె కాళ్ల దగ్గర ఉంచు. గాలిలోని చెడును అది పీల్చుకుంటుంది మరియు దాని ఘాటు వాసన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. నిశ్శబ్ద వైద్యుడు సందేహించినప్పటికీ నిస్సహాయతతో వేణుతాత చెప్పినట్లు చేశాడు. ఉల్లిపాయ రసం చాలా ఘాటుగా ఉంది, కాని లక్ష్మి ఒక చెంచా తీసుకోగలిగింది. వేణు తర్వాత నలిపిన ఉల్లిపాయను ఆమె మంచం దగ్గర ఉంచాడు. రాత్రి గడిచే కొద్దీ ఒక అద్భుతం జరగడం మొదలయ్యింది. లక్ష్మీకి చెమట పట్టింది. ఇది జ్వరం చివరకు తగ్గుతోందనడానికి సంకేతం. మరుసటి రోజు ఉదయం ఆమె తేలికగా భావించి మేల్కొంది. ఆమె తలనొప్పి గణనీయంగా తగ్గింది. వేణు, నువ్వు నాకు ఏమిచ్చావు? ఆమె అడిగింది. ఆమె స్వరం బలహీనంగా ఉన్నా స్పష్టంగా ఉంది. నేను శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది మరియు నాకు ఆకలి కూడా నెమ్మదిలా తిరిగి వస్తోంది. వేణు ఆమెకు ఉల్లిపాయ చికిత్స గురించి చెప్పాడు. అప్పటినుండి వంటగదిలో ఉల్లిపాయ ముక్కలు ప్రతి సాధారణ భోజనంలో ముఖ్యమైన భాగమయ్యాయి. ఇది నీటిని శుద్ధి చేయడానికి మరియు కడుపును రక్షించడానికి ఉద్దేశించబడింది. బలరాం నుండి తెలుసుకున్న గ్రామస్తులు అనారోగ్యాలను నివారించడానికి ఉల్లిపాయలను తాడుగా కట్టి ద్వారాల వద్ద వేలాడదీయడం మరియు అనారోగ్యంతో ఉన్నవారి దగ్గర ఉంచడం చూశాడు. వేణు చివరకు ఆ సామెతను అర్థం చేసుకున్నాడు. అతను బలరాం తాత దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. తాతా, నాకు ఆ సామెతలోని నిజం ఇప్పుడు తెలిసింది. వేణు ఒప్పుకున్నాడు. నా తల్లి నాకు జీవితాన్ని, ప్రేమను, రక్షణను ఇచ్చింది. కాని జ్వరం ఆమె జీవితాన్ని ప్రమాదంలో పడేసినప్పుడు సాధారణ ఉల్లిపాయన గాఢమైన ప్రేమ కూడా అందించలేని వైద్యశక్తితో ముందుకు వచ్చింది. బలరాం నవ్వాడు. అతని కళ్లమూలలు ముడతలు పడ్డాయి.
తల్లి ప్రేమ అంతులేనిది వేణు. అది జీవితాన్ని ఇస్తుంది మరియు పోషిస్తుంది, కాని తల్లి ఎప్పుడూ దగ్గరగా ఉండకపోవచ్చు, మరియు ఆమె మందు కాదు. అయితే ఉల్లిపాయ ప్రకృతి నిశ్శబ్ద సంరక్షకుడు. ఇది పేదవాడి డాక్టర్ మరియు ప్రయాణికుడి రక్షకుడు. దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, ఎటువంటి అంచనా లేదా ధర లేకుండా. ఇది తల్లి ప్రేమకు బదులు కాదు వేణు, ఇది చీకటి గంటలో కొన్నిసార్లు అత్యంత గొప్ప సంరక్షణ రూపంగా ఉండే ఆరోగ్య బహుమతి. ఆ రోజు నుండి వేణు ఉల్లిపాయను అదేవిధంగా చూడలేదు. ఆ ఘాటుగా ఉండే పొరలున్న ఉల్లిపాయ ప్రకటించబడని విలువకు చిహ్నంగా మారింది. అత్యంత సరళమైన వాటిలో కనిపించే లోతైన రక్షణాత్మక మంచితనానికి నిదర్శనం. అతను ఆ వేసవి కథను పంచుకోవడం ప్రారంభించాడు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెత తల్లి ప్రేమను తగ్గించడం కాదు, ఉల్లిపాయ యొక్క శాశ్వతమైన, విశ్వవ్యాప్తమైన మరియు ప్రాణాలను రక్షించే ఔషధ దయకు అత్యున్నత అభినందన అని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.